పేరు దీపిక అండి. నేను ఇక్కడ రామ్‌నగర్‌లో ఉంటాను. ఫస్ట్ టైం ఎప్పుడు చూస్తూ ఉంటాము. షిరిడీలో శని సింగనాపూర్‌లో ఎళ్లి ఇవన్నీ చేస్తాము. కానీ ఇక్కడ మనకు ప్రత్యక్షంగా ఇక్కడ శనీశ్వర స్వామి ఉన్నారు. ఇక్కడ అనుకున్నవి నెరవేరుతాయి. ఈ శని త్రయోదశి రోజైతే చాలా పబ్లిక్ వస్తున్నారు. ఇంకా ఆయన కృప కోసం చాలామంది వెయిట్ చేసి ఇక్కడ ఉన్న ప్రత్యేకత ఏంటి అనంటే సేమ్ మన మహారాష్ట్రలో ఉన్నట్టు మనకిక్కడ ఉన్నాడు. ఇలా ఇక్కడ సిటీలో మనకెక్కడా లేరు. అందువల్ల స్వామి దర్శనం కోసం ఇక్కడికొచ్చాము. మేము రామంతాపూర్ నుంచి వచ్చాము. చాలా బాగా అయింది. మేము వచ్చినప్పుడల్లా చాలా బాగా అనిపిస్తుంది. సంతోషంగా వస్తాము. పిల్ల పాపలతో అందరితో వచ్చి మంచిగా చక్కగా దేవుని ఆశీర్వాదం తీసుకొని అన్ని దేవుళ్ళందరినీ మొక్కేసుకొని వెళ్తాము. చాలా బాగా అనిపిస్తుంది. శని పోవాలని, మాకు అంతా శుభం జరగాలని, ఏదైనా దోషం అవి ఏమరు ఉన్నా వెళ్ళాలని మొక్కడానికని వస్తాం. చాలా బాగుంది. చాలా బాగుంది. ఇంకా అంటే మేము వచ్చిన కొత్తలో అంత తక్కువ ఉండే, ఇప్పుడు ఏంటంటే చాలా బాగా అనిపిస్తుంది. పూజలు మంచిగా అవుతున్నాయి. జనాలు పబ్లిక్ కూడా చాలా మంది వస్తారు. బాగుంది. నమస్కారం. శ్రీ త్రిశక్తి హనుమాన్ దేవస్థానం మింట్ కంపౌండ్ ఖైరతాబాద్ నందు గల విశిష్ట శనేశ్వర ఆలయము ఈరోజు శని త్రయోదశి సందర్భంగా అశేష జనవాహింతో కిక్కిరిసి మనకు కనబడుతోంది. మరి శనేశ్వరుడు అనే పదానికి చాలామంది రకరకాలుగా చెప్తా ఉంటారు. మన దేవాలయంలో ఈ శనేశ్వరుణ్ణి 2017 సంవత్సరంలో ప్రతిష్ఠ చేసుకోవడం జరిగింది. శని సింగణాపూర్లో ఉన్నటువంటి మహారాష్ట్రలో ఉన్నటువంటి స్వామివారి పాదాల కింద ఉన్నటువంటి యోగమూల అనే నది యొక్క మట్టిని తీసుకొచ్చి ఆ మట్టిని ఇక్కడ స్వామి కింద ఏర్పాటు చేసి ఆ మట్టిలో స్వామిని ప్రతిష్ఠించడం మూలాన ఆ మహారాష్ట్రలో ఉన్నటువంటి స్వామివారి శక్తినంతా కూడా ఇక్కడికి శాస్త్రోక్తంగా తీసుకువచ్చి మళ్ళీ వేదోక్తంగా ప్రతిష్ఠ చేయడం జరిగింది. స్వామివారు 7.5 అడుగుల ఎత్తు, ఆయన సంఖ్యకు అనుగుణంగా ఎత్తుతో ఉంటాడు. నల్లటి గ్రానైట్ రాయి శిలా విగ్రహాన్ని మనం ఇక్కడ ఏర్పాటు చేసుకున్నాము. విశిష్ట శనేశ్వరుడు అంటారు. ప్రత్యేకత ఏమిటి అనే విషయానికి వస్తే ఇక్కడ పరివార సమేతంగా స్వామివారు వేంచేసి ఉన్నారు. పరివారం అంటే ఆయన భార్య జ్యేష్ఠాదేవి మరియు అధిదేవత ప్రత్యధిదేవత యమధర్మరాజు ప్రజాపతి బ్రహ్మ ప్రజాపతి వీళ్ళిద్దరూ కూడా ఆయన పక్కన ఉంటారు. అలాగే మృత్యుంజయుడు కూడా ఉంటారు. నవగ్రహ సహితంగా ఉన్నటువంటి శనేశ్వరుణ్ణి కొలిస్తే అన్ని గ్రహ దోషాలన్నీ కూడా తొలగిపోతాయి. అలాగే అధిదేవత ప్రత్యదేవత నుంచి కూడా మనకు అనుగ్రహం కలుగుతుంది. మరి శనేశ్వరునికి శని త్రయోదశి నాడే ఎందుకు పూజ చేసుకోవాలి అనే విషయానికి వస్తే శనేశ్వరుడికి త్రయోదశి అనేది చాలా ఇష్టమైనటువంటి రోజు. మరి అటువంటి రోజున నల్ల నువ్వులు, నువ్వుల నూనె, నల్ల బెల్లము వీటితో కానీ నలుపు వస్త్రము వీటితో అర్చన చేస్తే ఆయన సంతోషిస్తాడు, అనుగ్రహిస్తాడు అనే నమ్మకం మనకు పురాణ ఇతిహాసాల నుంచి కూడా తెలుస్తూ ఉంది. భక్తుల యొక్క ప్రగాఢమైనటువంటి విశ్వాసం. మరి అటువంటి ఈ దేవాలయంలో శని త్రయోదశిని సందర్భాన్ని పురస్కరించుకొని భక్తులు అశేషంగా తరలి వచ్చారు. వాళ్లకు ఉన్నటువంటి మానసిక, శారీరక,
ఆర్థికపరమైనటువంటి బాధలన్నిటినీ కూడా తొలగించుకోవడానికి ఆ శనేశ్వరునికి పూజించడం అనేది జరుగుతుంది. ఈరోజు రేపు ప్రతి చిన్న విషయానికి కూడా మనసు మీదకు తీసుకొని ప్రతిదాన్ని కూడా బాధ కష్టము అని చెప్పుకోవడం జరుగుతుంది. ప్రతి ఒక్కరు కూడా ఏ చిన్న కష్టం వచ్చినా కూడా శని బాధ ఉందేమో నాకు ఇన్ని కష్టాలు వచ్చాయి అని నమ్మే పరిస్థితి ప్రస్తుతం ఏర్పడ్డది. కావున విశేషంగా ఇటువంటి శని త్రయోదశి పర్వదినం వచ్చినప్పుడు భక్తులు విశేషంగా దగ్గరలో ఉన్నటువంటి శనేశ్వరాలయానికి కానీ ఇలా విశిష్టంగా ఉన్నటువంటి శనేశ్వరాలయాలకు కానీ వెళ్ళి పూజించుకుంటూ ఉంటారు. శ్రీ 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 హంపి విరూపాక్ష విద్యారణ్య మహాసంస్థానం పరిపాలిత శ్రీ త్రిశక్తి హనుమాన్ దేవస్థానం మింట్ కాంపౌండ్ ఖైరతాబాద్. ఈ యొక్క దేవాలయ సముదాయంలో రేణుక నాగలక్ష్మి అమ్మవారు, అదేవిధంగా విశిష్ట శనేశ్వరాలయం, ధ్యానాంజనేయ స్వామి, ఈ మూడు దేవాలయాలు కలిపి శ్రీ త్రిశక్తి హనుమాన్ దేవస్థానం మింట్ కాంపౌండ్ అని చెప్పేసి ఖైరతాబాద్లో ఈ దేవాలయ సముదాయాన్ని ట్రస్ట్ ద్వారా దీనంతని కూడా నిర్మించడం జరిగింది. ఈ దేవాలయ ప్రాంగణంలో ఒక గోశాలను కూడా ఏర్పాటు చేసుకున్నాం. అదేవిధంగా షిరిడి వెళ్ళవలసినటువంటి ఉభయ తెలుగు రాష్ట్రాల్లో ఎవరైనా షిరిడి వెళ్ళాలి అనుకుంటే వారి కోసం షిరిడి ఇన్ఫర్మేషన్ సెంటర్ను ఏర్పాటు చేయడం జరిగింది. వారి ఇక్కడికి వచ్చి అకామిడేషన్ బుక్ చేసుకోవచ్చు. అదేవిధంగా దర్శనం హారతి కూడా ఇక్కడ బుక్ చేసుకున్నటువంటి సదుపాయం త్రిశక్తి హనుమాన్ దేవస్థానం మింట్ కాంపౌండ్ ఖైరతాబాద్లో ఉంది. మీరు ఈరోజు ఉదయం నుంచి కూడా మీరు వీడియోలన్నీ కూడా షూట్ చేయడం జరిగింది. ఇక్కడికి వస్తున్నటువంటి భక్తుల కోరికలని ఆ స్వామివారు అమ్మవారు వారు మొక్కున్నటువంటి మొక్కులని వెనువెంటనే తీర్చుతున్నందుకు భక్తులకి కొంగు బంగారంగా మారినటువంటి ఈ క్షేత్రం ఈరోజు దేదీప్యమానంగా రోజు రోజుకి భక్తుల తాకిడి పెరుగుతూ వేలాది మంది భక్తులు శనేశ్వరునికి తైలాభిషేకం చేసుకోవడం ఇక్కడ రావడం, వెనువెంటనే ఆంజనేయ స్వామిని దర్శించుకోవడం, అమ్మవారిని దర్శించుకోవడం వల్ల వాళ్ళ మనసులో ఉన్నటువంటి బాధలన్నీ తొలగిపోతున్నాయన్నటువంటి పూర్తి విశ్వాసంతో ఈరోజు భక్తులు ఈ క్షేత్రానికి రావడం జరుగుతున్నది. ఈ క్షేత్రానికి ఓ ప్రత్యేకత ఏమిటంటే హైదరాబాద్ నడి రోడ్ బొడ్రులో ఆ రోజు వెనకట్లో మనం ఎవ్వరు పుట్టినప్పుడు హైదరాబాద్కి బొడ్డురాయిగా దీన్ని ఈ స్థలాన్ని చూపించి పెట్టడం జరిగింది. ఆ స్థల పురాణం కూడా ఉన్నది. ఈ దేవాలయం ఆనుకొని ఉన్నటువంటి మరొక దేవాలయంలో వనదుర్గ అమ్మవారు, జ్ఞానభవాని సరస్వతి మందిరం కూడా ఉన్నది. సో హైదరాబాద్కి బొడ్డురాయి ఏది అంటే అది మింట్ కాంపౌండ్ సెక్రటేరియట్ పరిపాలన చేస్తున్నటువంటి ప్రభుత్వము ముఖ్యమంత్రి కూర్చున్నటువంటి స్థానం వెనుకనే హైదరాబాద్కి బొడ్డురాయిగా చెప్పుకున్నటువంటి స్థానం ఏదైనా ఉందంటే అది త్రిశక్తి హనుమాన్ దేవస్థానం మింట్ కాంపౌండ్ అని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నా. ఈరోజు పాలకులు, అదేవిధంగా అధికారులు, ఉన్నత స్థాయిలో పనిచేస్తున్నటువంటి ఐఏఎస్ ఐపీఎస్లు అందరూ కూడా క్రమశిక్షణతోని త్రిశక్తి హనుమాన్ దేవస్థానానికి వచ్చి వాళ్ళు కూడా సామాన్య భక్తులుగా మాదిరిగా లైన్లో నిలబడి శనేశ్వరునికి తైలాభిషేకం చేసుకుని వెళ్ళడం అనేది నిత్యం జరుగుతున్నటువంటి పూజా విధానంలో వాళ్ళందరూ కూడా భాగస్వాములు అవుతున్నారు. ఖచ్చితంగా రాబోయే రోజుల్లో మా అందరి సంకల్పం, మా పాలక మండలి సంకల్పం, హంపి విద్యారణ్య భారతి గారు కూడా ఈ విషయాన్ని కూడా తెలియడం జరిగింది. హైదరాబాదులో కాకుండా యావత్తు ఈ ఆంధ్రప్రదేశ్ తెలంగాణలో ఒక స్వర్ణ దేవాలయం నిర్మించాలన్నటువంటి ఆ సంకల్పంతో ధ్యానాంజనేయ స్వామి మందిరం ఏదైతే మన వెనుక ఉన్నదో ఈ దేవాలయాన్ని
స్వర్ణ దేవాలయంగా చేయాలన్నటువంటి సంకల్పం తీసుకోవడం జరిగింది. త్వరలో గోల్డెన్ టెంపుల్ హైదరాబాద్ నడిబొడ్డున రాబోతుంది, తయారు కాబోతుందని కూడా మీ ద్వారా ఈరోజు త్రిశక్తికి వస్తున్నటువంటి భక్తులకందరికీ కూడా తెలియజేస్తున్నాను. జై గోమాత, జై శనిదేవ్. జై శ్రీరామ్, శ్రీమాత్రే నమ. నా పేరు దామోదర్ అండి. నేను గత 15 years నుంచి ఇక్కడ వాలంటరీగా ఇక్కడ గుడిలో పనిచేస్తున్నాను. మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు వస్తుంటాము. అండ్ స్పెషల్లీ ఈరోజు శని త్రయోదశి కాబట్టి చాలామంది భక్తజనాలు చాలామంది వస్తున్నారు. శని తైలాభిషేకం జరుగుతుంది ఇక్కడ. శని షిగ్నాపూర్ నుంచి తీసుకొచ్చిన ప్రత్యేక విగ్రహం అక్కడ నుంచి ఇక్కడ స్థాపించబడింది. అలాగే చాలామంది అక్కడ శని షిగ్నాపూర్ వెళ్ళి పూజలు చేసుకున్న వాళ్ళకు కూడా చాలా టైం మేనేజ్మెంట్లో కానీ దూరం వెళ్ళే వాళ్ళకి ఫ్యామిలీకి ఇబ్బంది కాకుండా ఇక్కడ మేము ఈ యొక్క విగ్రహానికి పూజ చేస్తున్నాము. ఎక్కడెక్కడి నుంచి డిస్ట్రిక్ట్లో నుంచి కూడా ఇక్కడ వస్తున్నారు. చాలా పవర్ఫుల్ టెంపుల్ ఇది, శ్రీ త్రిశక్తి హనుమాన్ టెంపుల్. ఈ యొక్క అభిషేక కార్యక్రమంలో మార్నింగ్ 4 గంటల నుంచి స్టార్ట్ అవుతుంది. ప్రత్యేకంగా ఈరోజు కాకుండా కూడా ఇప్పుడు వచ్చే మే 10వ తారీఖు శని త్రయోదశి, మళ్ళీ శనివారము శని త్రయోదశి ఉంది. మరియు మే 27వ తారీఖు శని స్వామి వారిది, శని భగవాన్ యొక్క పుట్టినరోజు ఉంది. కాబట్టి భక్తులందరూ కూడా ఆ రోజు కూడా చాలా భక్తులు వస్తారు. మార్నింగ్ 3 నుంచి నైట్ 11-11:30 వరకు కూడా ఈ యొక్క భక్తజన సమూహం చాలామంది వస్తున్నారు. ఇక్కడ త్రిశక్తి హనుమాన్ టెంపుల్లో జ్ఞానాంజనేయ స్వామి కూడా విగ్రహం ఉంది ఇక్కడ. మరియు అలాగే నాగదేవత ఆలయము మరియు అమ్మవారు నాగదేవత, నవగ్రహ దేవతలు కూడా ఉన్నారు. అండ్ ఇక్కడ ఏంటంటే మార్నింగ్ 4 o'clock నుంచి ఈ రూట్లో, ఐమాక్స్ రూట్లో చాలా ఒక 3-4 వేల మంది వరకు కూడా లైన్ ఉంటుంది. ప్రతి ఒక్కరు కూడా వస్తున్నారు. మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు ఈ యొక్క అభిషేక కార్యక్రమం జరుగుతుంది. ఏలినాటి శని కానీ, అర్ధాష్టమ శని కానీ, కంఠ శని కానీ, అన్ని ఏ టైప్ ఆఫ్ శని ఎట్లా అంటే ఈ గత ఉగాది నుంచి చాలామందికి రాశులలో కూడా శని భగవాన్ యొక్క గ్రహం చేంజ్ అయింది. ప్రతి కుంభరాశి కానీ, కర్కాట రాశి కానీ, కొన్ని రాశుల వాళ్ళకి స్పెషల్లీ వాళ్ళకు శని దోషాలు ఉన్నాయి. దానికోసం ఇక్కడికి చాలామంది భక్తజనాలు వస్తున్నారు. ఈ యొక్క పూజ వల్ల కూడా చాలామందికి కూడా చాలా రిజల్ట్స్ ఉన్నాయి. అందుకని ఎక్కడెక్కడి నుంచో పొద్దున్న 4 గంటలకు కూడా వస్తున్నారు. 4 గంటల నుంచి 9 నిలబడి ఇప్పుడు కూడా అక్కడ లైన్ చూసుకుంటే 100 మంది ఉన్నారు. మార్నింగ్ 4 నుంచి ప్రతి భక్తులకు కూడా 20 నిమిషాలు పూజ జరుగుతుంది. అర్చన, తైలాభిషేకము అండ్ శని దేవుడి యొక్క ప్రత్యేక పూజలు కూడా జరుగుతున్నాయి. వాళ్ళు ఏం తీసుకోవాల్సిన అవసరమే లేదు. ఇక్కడ గుడి దగ్గరకు వస్తే గుడి దగ్గర అన్ని తైలాభిషేకం కావాల్సిన అన్ని పూజా సామాగ్రి కూడా గుడి ఆధ్వర్యంలోనే మనకు లభిస్తున్నాయి. అవి తీసుకొని ఇక్కడ వాళ్ళతో టోకెన్ రూపంలో తీసుకొని ఇక్కడ వాళ్ళ గోత్రామాలతో అర్చన చేసుకొని, విపరీతంగా శని దోషాలతో బాధపడే వాళ్ళకు కూడా మంచి యొక్క పరిహారము ఇక్కడ శని దేవ ఆలయం ఉంది. వచ్చేసి స్వామివారికి అభిషేకం చేసుకుంటే ప్రతి ఒక్కటి కోరికలు కూడా తీరుస్తాడు స్వామివారు. మరియు ఆంజనేయ స్వామి కూడా ప్రత్యేక పూజలు కూడా అవుతాయి. మంగళవారం, శనివారం ప్రతిరోజు కూడా జరుగుతుంది. స్వామివారికి కూడా అభిషేకాలు మరియు వడమాలలు కూడా ఇక్కడ సమర్పిస్తున్నారు. ఎక్కడెక్కడి నుంచి కూడా డిస్టిక్లో నుంచి కూడా చాలామంది వస్తున్నారు. ఇక్కడ ఈ ఉన్న ఆలయం ప్రాంగణంలో కూడా పంతులు గారు కూడా వాళ్ళు ప్రతి ఒక్కళ్ళు కూడా సహనంతో కూడా వాళ్ళు ఎంతమంది వచ్చినా కానీ, 100 మంది 1000 మంది వచ్చినా కానీ వాళ్ళ ఓపికకు మెచ్చుకోవాలి. వాళ్ళు ప్రతి వాళ్ళకు కూడా నిదానంగా 20 నిమిషాలు పూజ చేసి వాళ్ళు ఎంత ఓపిక అంటే పొద్దున్న మార్నింగ్ 4 గంటల నుంచి నైట్ 11 వరకు కూడా వాళ్ళు కోఆపరేట్ చేస్తున్నారు. వాళ్ళు కూడా చాలా మనము సహకరించాలా. ఈ యొక్క శని భగవాన్ టెంపుల్ అందరూ రావాలా, దర్శనం చేసుకోవాలా. తెలంగాణ కాదు, ఎక్కడెక్కడి నుంచో వాళ్ళు కూడా వస్తున్నారు. మంచి రిజల్ట్ ఉంటుందండి. అందరూ కూడా వచ్చి స్వామివారి దర్శనం చేసుకోండి. జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్. శ్రీమాత్రే నమః. ఓం శని భగవానాయ నమః.